కట్ చేసింది. నా కాల్ కట్ చేస్తుందా? కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తాడేంటి? రే మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు రా. ఇప్పుడు నేను మాట్లాడలేనురా, అర్థం చేసుకో. నాకదంతా అనవసరం. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడతావా లేదా మీ ఇంటికి వచ్చేయమంటావా? చంపుతున్నావు కదరా. ఆఫీస్కి రెడీ అయిపోయావా? హా, ఎలా వెళ్తావు? ఆటోలో. అయితే నాతో మాట్లాడడం అవదా? మరి అందరూ ఉంటారు కదా కన్నా. అయితే ఒక పని చేయి, నువ్వు ఆటో ఎక్కగానే నాకు వీడియో కాల్ చేసావు. మన ఇద్దరం ఏం మాట్లాడుకోకుండా ఒకరినొకరు చూసుకుందాం. నువ్వు ఆటో దిగ్గానే చెప్పు, నార్మల్ కాల్ చేస్తా, మాట్లాడేసుకోవచ్చు. ఓకే, ఆఫీస్ దగ్గరికి వచ్చేసా. నువ్వు లోపలికి వెళ్ళగానే నాతోనే చాట్ చేయాలి. బ్రేక్ టైం మొత్తం నువ్వు నాతోనే మాట్లాడాలి. మళ్ళా బ్రేక్ అయిపోగానే నువ్వు నాతో చాట్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఒకవేళ నువ్వు ఇవన్నీ చేయలేదే అనుకో, తెలుసు కదా, ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తా. ఓకే, సైకో నా కొడుకు. రే తమ్ముడు, నా బాయ్ ఫ్రెండ్ ఎలాంటోడో తెలుసా? ఫస్ట్ మెసేజ్ చేస్తాడు, మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే కాల్ చేస్తాడు, కాల్కి రెస్పాండ్ అవ్వకపోతే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తానంటాడు. అవునా? మరి నాతో మంచిగానే మాట్లాడతాడక్క. నా ఫ్రెండ్స్ అందరి ముందు కూడా మంచోడుగానే నటిస్తాడు, కానీ అదంతా ఫేక్. వాడు ఒరిజినాలిటీయే వేర్రా. వాడు పెద్ద తలనొప్పిగాడ్రా. నీకు తలపతి లాంటి బాయ్ ఫ్రెండ్ వస్తాడు అనుకున్నానక్క, కానీ పెద్ద తలనొప్పిగాడు వచ్చాడనమాట. తెల్లాళ్ళు వాడితోటి ఫోన్ మాట్లాడాలని అంటాడు. మా ఆఫీస్ దగ్గర వాచ్మెన్ నుంచి పాన్ షాప్ వరకు అందరూ వాడి కింద స్పైల్ గానే పనిచేస్తారా. మరి బావ పనేం చేసుకోడా? మొన్న నీకు కాల్ చేశాడుగా, ఫస్ట్ ఏమని అడిగాడ్రా? జ్యూస్ తాగుతావా అని అడిగాడు అక్క. నెక్స్ట్ మీ అక్క ఏం చేస్తుందిరా అని అడిగాడు. 24 గంటలు నేనేం చేస్తున్నానా అని కనిపెట్టడమే వాడు చేసే పనిరా. అబ్బో, కన్నా ఈ సండే మా ఇంట్లో ఫంక్షన్, నేను చాలా బిజీగా ఉంటాను, అస్సలు మాట్లాడలేను. ఏం పర్లేదు, మీ ఇంట్లో లోపలికి క్యాటరింగ్ వాళ్ళతో కలిసి వచ్చేస్తా, మాట్లాడేసుకోవచ్చు. ఛీ, నా కర్మ.